కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. అమూల్య కార్తో వచ్చేసరికి అర్జున్ ఆల్రెడీ తన కోసం ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాడు. ఆమె కార్ ఆపగానే మారు మాట్లాడకుండా కార్లో కూర్చున్నాడు. ప్రతిరోజు తనని చూడగానే నవ్వుతూ విష్ చేసే అర్జున్ ఈ రోజు ఇలా సీరియస్గా ఎందుకున్నాడో అమూల్యకి అర్థం కాలేదు. కార్ డ్రైవ్ చేస్తుందే కానీ అర్జున్ అలా మూడీగా కూర్చోవడం తను అస్సలు చూడలేకపోయింది. ఎలాగైనా సిచ్యువేషన్ నార్మల్ చేద్దామని కార్లో ఎఫ్ఎం ఆన్ చేసింది. అమూల్య ఆపు అన్నాడు అర్జున్ సీరియస్గా ఆమె వైపు చూడకుండానే. అమ్మయ్య, మొత్తానికి నోరు విప్పాడనుకొని ఎఫ్ఎం ఆపేసింది అమూల్య. నేను ఆపమంది సాంగ్స్ కాదు, కార్ అని చెప్పాడు అర్జున్ తన వైపు చూసి. ఏమైంది వీడికి, ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని ఆలోచిస్తూనే కార్ పక్కకు ఆపింది అమూల్య. ఇద్దరు కార్ దిగి కాసేపు మౌనంగానే ఉండిపోయారు. రే, హాస్పిటల్కి టైం అవుతుంటే ఇక్కడ కార్ ఆపి సైలెంట్గా నిల్చున్నావేంటి అని అడిగింది అమూల్య అర్థం కాక. నిన్ను ఒక విషయం అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్పు అని అడిగాడు అర్జున్ సీరియస్గా చూస్తూ. ఏంటో అడుగు, చెప్తాను అంది అమూల్య. మన మధ్య ఉన్నది ఉత్తి ఫ్రెండ్షిప్ మాత్రమే, అంతకు మించి ఇంకా ఎలాంటి రిలేషన్ లేదు కదా అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే అమూల్య బుర్ర గిర్రన తిరిగింది. మనం 4 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్, అందులో డౌట్ ఏముంది? అయినా ఇప్పుడు సడన్ గా ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అంది అమూల్య కంగారుగా. అయితే ఫ్యూచర్లో కూడా మన రిలేషన్ ఇలా ఫ్రెండ్షిప్ గానే ఉంటుందని, ప్రేమ పెళ్లి లాంటి రిలేషన్స్ మన మధ్యకు రావని నువ్వు నాకు మాట ఇవ్వు అంటూ చెయ్యి ముందుకు చాచాడు అర్జున్. అలా అడగగానే అమూల్య గుండె గుబేలు మంది. ఎప్పటికైనా మెల్లగా అతని మనసు గెలుచుకోవచ్చు, తన ప్రేమని అతనితో చెప్పొచ్చు అని ఇన్ని రోజులు ఎన్నో కలలు కంది. కానీ ఈరోజు తన కలలు, ఆశలు అన్నీ శాశ్వతంగా సమాధి చేసేమని నేరుగా అర్జునే అడిగేసరికి ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు అతను ఉన్న మూడ్లో ఒట్టు వేయకపోతే తనను అనుమానించి ఇప్పటి నుంచి దూరం పెట్టేస్తాడు. మనసు చంపుకొని ఒట్టేస్తే కనీసం ఇప్పటి వరకున్న అతని స్నేహమైనా మిగులుతుంది అని ఆలోచించుకొని అయిష్టంగానే వణుకుతున్న చేతితో అర్జున్కి మాట ఇచ్చింది అమూల్య. ఆ ఒట్టుతో అర్జున్కి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోవడంతో మొహంపై చిరునవ్వు వెలిసింది. నాకు తెలిసే నీ గురించి, కానీ ఎందుకో మనసులో చిన్నపాటి భయం వేసింది. డౌట్ ఉన్నప్పుడు ఆలోచించడం ఎందుకని నీ దగ్గర మాట తీసుకున్నాను, అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు. ఎనీవే, ఇక నుంచి మనం ఎప్పట్లాగే లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్. వెళ్దాం పదా అంటూ ఉత్సాహంగా కారులో కూర్చున్నాడు అర్జున్. నాకు ఇప్పుడే ఒక చిన్న పర్సనల్ వర్క్ గుర్తుకొచ్చింది, నువ్వు కార్లో హాస్పిటల్కి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అంది అమూల్య సీరియస్గా. ఓకే, త్వరగా వచ్చేసి అంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అమూల్య రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గర మౌనంగా కూర్చుని పోయింది. ఎందుకో తన జీవితం శూన్యమైపోయినట్టు అనిపిస్తుంది. నిన్నటి వరకు తన ఎవరి కోసం బతకాలి అనే ప్రశ్నకు మనసులో ఒక స్పష్టమైన సమాధానం ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రశ్న ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. మనసులో బాధ సుడులు తిరుగుతున్నా కన్నీళ్లు మాత్రం బయటకు రాలేదు. అలా ఎంతసేపు అక్కడ కూర్చుందో తనకే తెలియదు. చాలాసేపటి తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అనిపించక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. సమయం రాత్రి 8 గంటలు. అందరూ భోజనానికి కూర్చున్నారు. కానీ పెద్దవాళ్ళ చూపు మాత్రం మురారి వాళ్ళు ఎప్పుడొస్తారా అన్నట్టు మెట్ల వైపే ఉంది. కాసేపటికి నవదంపతులు ఇద్దరు భోజనం చేయడానికి కిందకి వచ్చారు. అందరి చూపులు అర్థమైనా ఏం తెలియనట్టు ఒకరినొకరు చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మురారి మరియు కృష్ణ. భోజనం వడ్డిస్తున్న వరలక్ష్మి అడగండి అన్నట్టు భర్త వైపు చూసి సైగ చేసింది. ఆల్మోస్ట్ అక్కడున్న అందరికీ తెలుసు మురారికి కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న విషయం. అందువల్ల ఈ ఇష్యూ సాధ్యమైనంత సాఫ్ట్గానే డీల్ చేయాలి అనుకున్నారు. నాన్న మురారి, ఉదయం మూకుందా మీతో విషయం చెప్పిందట కదా, దానికి మీ సమాధానం ఏంటో ఇంకా చెప్పలేదు అని అడిగాడు మహేంద్రవర్మ మెల్లగా. మాతో విషయం చెప్పాను అని చెప్పిన ముకుంద బదులుగా నా భార్య ఇచ్చిన సమాధానం మాత్రం మీతో చెప్పలేదా అని అడిగాడు మురారి సీరియస్గా చూసి. ధైర్యం చేసి ఇద్దరు నోరు విప్పేసరికి అందరూ ఏం జరుగుతుందో అన్నట్టు ఆసక్తిగా వాళ్ళ వైపే చూశారు. అది కాదురా, కారణాలు ఏవైనా మన ఇంట్లో ఇప్పటి వరకు జరిగిన ఏ శుభకార్యం సక్రమైన పద్ధతిలో జరగలేదు. ప్రొఫెషనల్గా కష్టపడి మనం ఎంత స్టేటస్ పెంచుకున్నామో
పర్సనల్ లైఫ్లో మాత్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా కుటుంబ గౌరవం తగ్గించుకుంటూనే ఉన్నాం. కనీసం మీ కొత్త జీవితాలు మొదలై ఇంట్లో పసిపిల్లల నవ్వులు వినిపిస్తేనైనా 10 మందిలో మనకు ఎంతో కొంత స్టేటస్ పెరుగుతుందని మా ఆశ. బయట వాళ్ళ కోసం కాకపోయినా మా కోసమైనా మీరు ఒకసారి ఆలోచించండిరా అన్నాడు మహేంద్రవర్మ. నాన్న ప్లీజ్, మేం ప్రజెంట్ ఒక్కటవ్వడానికి సిద్ధంగా లేము. ఎవరో ఏదో అనుకుంటారని మా ఇష్టంతో సంబంధం లేకుండా మనసు లేని మనుషుల్లా కలవడం మాకిష్టం లేదు అన్నాడు మురారి కోపంగా నిల్చుని. రేయ్, మీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారుగా, మరి ఒక్కటవ్వడానికి ఏంట్రా మాయరోగం అని అడిగాడు సిద్ధార్థవర్మ కోపంగా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకైతే అప్పుడే ఫస్ట్ నైట్ చేసుకోవడం ఇష్టం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ భోజనం చేయకుండానే తన గదికి వెళ్ళిపోయాడు మురారి. అరే నాన్న, ఒక్క నిమిషం ఆగరా అంటూ తల్లి పిలుస్తున్నా వినిపించుకోలేదు. వామ్మో, వీడు మాటలే కాదు యాక్టింగ్ కూడా ఇరగదీస్తున్నాడు. పాపం వాడి కోపం నిజం అనుకొని వీళ్ళంతా భయపడిపోయారు అనుకుంది కృష్ణ భర్త వెళ్ళిన వైపు చూస్తూ. తల్లి కృష్ణ, ఏంటమ్మా ఇది, నువ్వైనా వాడితో చెప్పొచ్చు కదా అన్నాడు మహేంద్రవర్మ నిరాశగా. ఈవిడగారేం చెప్తుంది అంకుల్, అసలు వాడికంటే ముందు ఇదే ఫస్ట్ నైట్ వద్దంటుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల నేను నష్టపోయాను కాబట్టి, నా జీవితం ఉద్ధరించాక వీళ్ళు ఒక్కటవుతారట. వీళ్ళేదో సంతోషంగా కలిసి ఉంటారని నేను కలిపితే వీళ్ళేమో నా కోసం ఫస్ట్ నైట్ వాయిదా వేసుకుంటామంటున్నారు. అలా అయితే ఇప్పటి వరకు నేను చేసిన దానికి ఉపయోగం ఏముంది అంది ముకుంద కోపంగా స్నేహితురాల వైపు చూస్తూ. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంకా జరిగిపోయిన విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి తల్లి ఇది, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించడమే జీవితం అంటే. అలాంటిది మీరు గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని నిర్లక్ష్యం చేయడం నాకేమీ నచ్చట్లేదు అంది వరలక్ష్మి చిరుకోపంగా. మురారి చెప్పినట్టు మేమైతే న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా లేము. కాకపోతే మీరంతా ఇంతలా చెప్తున్నారు కాబట్టి తనతో నేను మాట్లాడుతానులే, ఏర్పాట్లు చేసుకోండి అంది కృష్ణ సీరియస్గా. కోడలు భరోసా ఇవ్వడంతో వర్మగారి ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వేదవ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మా మీద కోపం భోజనం మీద చూపించాడు. కొంచెం తీసుకెళ్లి నువ్వే కన్విన్స్ చేసి తినిపించు తల్లి అంది వరలక్ష్మి. సరే అంటూ భర్త కోసం ప్లేట్లో కొంచెం భోజనం వేసుకుని పైకి తీసుకెళ్లింది కృష్ణ. అంటే మురారి అండ్ కృష్ణ ఇద్దరు ముకుంద కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఆశపడుతున్నారు. ఒకవేళ అర్జున్ లవ్ విషయం వాళ్ళతో చెప్తే ఏమైనా చేయగలరేమో. నేను అడిగితే నా కొడుకు ఎలాగో ఒప్పుకోవడం లేదు. వీళ్ళతో చెప్తే ఆ తర్వాత వాళ్ళే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలుపుతారు. ఎస్, వీళ్ళకి అర్జున్ ముకుందని లవ్ చేసిన విషయం చెప్పి నా కొడుకు కోరుకున్న అమ్మాయితోని వాడికి పెళ్లి చేయమని అడుగుతాను అనుకుంది జ్యోతి ఆశగా. భర్త కోసం భోజనం తీసుకుని రూమ్కి వచ్చిన కృష్ణ ఆమె కోసమే అక్కడ వెయిట్ చేస్తున్న మురారిని చూసి చిరునవ్వుతో ప్లేట్తో భోజనం బెడ్పై పెట్టింది. ఏంటి మేడం, ఎలా ఉంది కింద సిచ్యువేషన్ అని అడిగాడు మురారి అనుమానంగా. ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలనుకున్నామో అలాగే ఉంది. నువ్వు చెప్పినట్టే ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిన్ను కూడా కన్విన్స్ చేయమని చెప్పారు అంది కృష్ణ చిరునవ్వుతో భర్త పక్కన కూర్చొని. అమ్మయ్య, ఎలాగలా ఒక టెన్షన్ వదిలింది, ఇంకా మనం రిలాక్స్గా ఉండొచ్చు అన్నాడు మురారి ఉత్సాహంగా. అది సరే, కోపంగా యాక్ట్ చేస్తానని చెప్పి ఏకంగా భోజనం మానేసి వచ్చేసావేంటి అని అడిగింది కృష్ణ అర్థం కాక. అదా, మన యాక్టింగ్లో కొత్త కదా, అందుకే ఎవరికైనా అనుమానం వచ్చేస్తుందేమో అని భయపడి ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ రూమ్కి వచ్చేసాను అన్నాడు మురారి నవ్వుతూ. ఏడ్చినట్టే ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను భోజనం తీసుకురాకపోయుంటే ఇలాగే పొద్దున వరకు ఆకలితో పడుకుంటావా ఈడియట్ అంది కృష్ణ కోపంగా. హలో మేడం, అంత సీన్ లేదు. నీకు అత్తారిల్లు కొత్త కదా, అందుకే ఇక్కడ అలవాట్లేమీ తెలియలేదు. నేను ఇంతకుముందు కూడా ఇలాగే చాలాసార్లు కోపంతో అలిగి తినకుండా రూమ్కి వచ్చేసేవాడిని. అప్పుడు మా అమ్మ రిక్వెస్ట్ చేసి మరీ తినిపించేది. అవసరమైతే నా కోసం తను నిద్ర మానేస్తుందేమో కానీ భోజనం చేయకుండా మాత్రం నన్ను నిద్రపోనివ్వదు మా అమ్మ. కొడుకంటే అంత ప్రేమ తనకి. ఒకవేళ ఇప్పుడు నువ్వు తీసుకురాకపోయినా తను ఖచ్చితంగా తీసుకొచ్చేది అని చెప్పాడు మురారి చిరునవ్వుతో. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా భోజనం చేసి పడుకో, నేను కూడా కిందికి వెళ్ళి తినేసి వస్తాను అంటూ వెళ్ళబోయింది కృష్ణ. మురారి చెరవగా వెళ్తున్న భార్య చేయి పట్టుకొని ఆపాడు. ఇక్కడ వరకు తీసుకొచ్చావుగా, అదే చేత్తో భోజనం కూడా నువ్వే తినిపించు బంగారం అన్నాడు మురారి గారంగా.
ఏంటి ఈ అల్లరి కన్నయ్య అని అడిగింది కృష్ణ నవ్వుతూ. అల్లరి కాదు, ప్రేమ. మా అమ్మ తర్వాత నేను అంత ప్రేమగా ఫీల్ అవుతున్నది నీ చేతి ముద్దను మాత్రమే. అప్పుడెప్పుడో ఒకసారి మీ ఇంట్లో ఉన్నప్పుడు నా అల్లరి భరించలేక చిరాగ్గానే తినిపించావు. ఇప్పుడు అదే భోజనం భార్యగా ప్రేమతో తినిపించు అని అడిగాడు మురారి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటల్లో వాత్సల్యం చూస్తుంటే కృష్ణకి మనసు ఉప్పొంగిపోయింది. ప్రతి క్షణం ప్రేమను ఫీల్ అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు ఆమె ప్రత్యక్షంగా చూస్తుంది. మురారికి తనపై ఉన్న ఆశ చూస్తుంటే ప్రేమ అన్న పదం కూడా దానికి సరిపోదేమో అనిపిస్తుంది ఆమెకు. అలా కన్నార్పకుండా అపురూపంగా చూస్తూనే ఉంది. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? నీ మొగుడు ఎక్కడికి వెళ్ళడు. లైఫ్ లాంగ్ సచ్చినంతసేపు చూసుకోవచ్చు. ముందైతే ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అడిగాడు మురారి చిరునవ్వుతో. రోజు రోజుకి నువ్వు మరీ చిన్నపిల్లాడిలా మారిపోతున్నావురా అంటూ ప్లేట్ తీసుకొని అన్నం కలపసాగింది కృష్ణ. కన్న తల్లి కట్టుకున్న భార్య ఈ ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు ఎంతటి మొగాడైనా పసిపిల్లాడిగా మారిపోతాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా దొరకని స్వచ్ఛమైన ప్రేమ అక్కడే దొరుకుతుంది కాబట్టి అన్నాడు మురారి ప్రేమగా. మాటలతో మనుషుల్ని మాయ చేసేయాలంటే నీ తర్వాతే ఎవరైనా అంటూ నవ్వుతూ భర్తకు భోజనం తినిపించింది కృష్ణ. మురారికి ఎందుకో భార్యని రెచ్చగొట్టాలి అనిపించి భోజనం చేస్తున్నట్టే చేస్తూ మెల్లగా ఆమె వేళ్లను పెదాలతో చప్పరించాడు. అప్పటికే అతని మాటల వల్ల మనసు గాల్లో తేలుతున్న కృష్ణకి అలా తన మునివేళ్లకు అతని పెదాల వెచ్చటి స్పర్శ తగిలేసరికి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. ఆమె నరాల్లో రక్తం పరుగులు తీయడం మొదలుపెట్టింది. అప్పటికప్పుడు అతన్ని ఏదేదో చేసేయాలనిపించేంత కోరిక పుట్టినా కష్టంగా అణుచుకుంది. రే, బొద్దుగా తిను అంటూ మెల్లగా కసిరి తినిపించసాగింది కృష్ణ. ఆమె కళ్ళల్లో కోరిక స్పష్టంగా కనిపించడంతో అంతకుమించి భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మురారి తన చిలిపి పనులు ఆపేశాడు. నువ్వు కూడా తిను అంటూ ప్లేట్లో భోజనం తీసి భార్య నోటికి అందించాడు. కృష్ణ కూడా సంతోషంగా భర్త చేతి భోజనం తింది. అలా ఒకరినొకరు తినిపించుకుంటూ భోజనం పూర్తి చేశారు. నువ్వు వాష్రూమ్లో హ్యాండ్ వాష్ చేసుకుని పడుకో, నేను ప్లేట్ కింద పెట్టేసి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృష్ణ. అందరూ వెళ్ళిపోయినా వరలక్ష్మి మాత్రం ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంది. ఏంటత్తయ్య, మీరింకా పడుకోలేదా అని అడిగింది కృష్ణ ప్లేట్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ. మొదటిసారి కృష్ణ నోటితో అత్తయ్య అని పిలవడంతో వరలక్ష్మి మనసులోనే సంతోషించింది. నీకోసమే వెయిటింగ్ పెద్ద కోడలా, వస్తే కలిసి తిందాం అని వరలక్ష్మి చిరునవ్వుతో. ఉన్నట్టుండి ఆమె అలా పెద్ద కోడలా అని తనను సంబోధించడంతో కృష్ణ కొంచెం సిగ్గుపడి, నేను మీ అబ్బాయితో పైన భోజనం చేసేశాను, మీరు కూడా తినేసి పడుకోండి అత్తయ్య అంది కృష్ణ తలదించుకొని. సరే అయితే నేను తింటాను, నువ్వు వెళ్ళి పడుకో అంది వరలక్ష్మి ప్రేమగా. సరే అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది కృష్ణ. రూమ్కి వచ్చేసరికి మురారి బెడ్పై నిద్రపోతూ కనిపించాడు. ఇప్పటి వరకు అల్లరి చేసి అలసిపోయి పడుకున్నాడేమో అని నవ్వుకుంటూ అతనిపై దుప్పట్టా కప్పి పక్కనే తను కూడా నిద్రపోయింది కృష్ణ. ల్యాప్టాప్లో పని చేసుకుంటున్న అరవింద్ తన వాచ్లో టైం చూసుకుని బాగా లేట్ అవ్వడంతో దాన్ని క్లోజ్ చేశాడు. ఆపై భోజనం చేయడానికి కిందకి వచ్చాడు. అప్పటికే తల్లి తన కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. ఏంటమ్మా, తినేసి పడుకోవచ్చు కదా, నా కోసం వెయిట్ చేయడం అవసరమా అంటూ భోజనం చేయడానికి కూర్చున్నాడు అరవింద్. బిడ్డ కడుపు నిండితే తల్లి మనసు ఆటోమేటిక్గా నిండిపోతుంది నాన్న, భోజనం చేయకపోయినా పర్వాలేదు అంటూ కొడుక్కి భోజనం వడ్డించింది శ్రీదేవి. అందరూ తినేశారా అని అడిగాడు అరవింద్. అందరూ అంటే మీ నాన్న తినేశాడు. ఏమైందో ఏమో, నీ చిట్టి చెల్లెలు మాత్రం హాస్పిటల్ నుంచి రావటమే డల్గా వచ్చింది. ఇందాక భోజనానికి పిలిస్తే కూడా తిననంటే తినను అంది. ప్రాబ్లం ఏంటని అడిగితే చెప్పటం లేదు. అందుకే భోజనం దాని రూమ్లో పెట్టేసి వచ్చేసాను. ఆకలేస్తే అదే తింటుందిలే అంది శ్రీదేవి. అమూల్య డిస్టర్బ్గా ఉందా? ఏం జరుగుంటుంది? అర్జున్ గాడేమైనా అనుంటాడా? తెలుసుకోవాలి అనుకున్నాడు అరవింద్ సీరియస్గా. తిన్నాక పైకి వెళ్తూ చెల్లెలి రూమ్ వైపు తొంగి చూశాడు. ఆమె బెడ్పై పడుకుంది. కానీ తల్లి పెట్టిన భోజనం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఆమె మనసుకు ఎంతో పెద్ద గాయం అయితే తప్ప చిన్న చిన్న విషయాలకు చెల్లెలు అలా బిహేవ్ చేయదని అరవింద్కి తెలుసు. ఎప్పుడూ లేనిది ఏకంగా భోజనం కూడా మానేసి ఆకలితో పడుకుందంటే విషయం ఏదో సీరియస్సే అయ్యుంటుంది అనుకుని నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు అరవింద్. సమయం ఉదయం 8 గంటలు. పెళ్లి జరిగిన 2 రోజుల తర్వాత కానీ కృష్ణ మనసు పూర్తిగా కుదుటపడలేదు.
అందువల్ల ఈరోజు మాత్రం వేకువజామునే లేచి తలంటు స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించింది కృష్ణ. ఆ తర్వాత హారతి వెలిగించి అందరికీ ఇవ్వడానికి హాల్లోకి తీసుకొచ్చి ఇచ్చింది. పేపర్ చదువుకుంటున్న మహేంద్రవర్మ అది పక్కన పెట్టి కోడల దగ్గర హారతి కళ్ళకు అద్దుకున్నాడు. చిట్టి తల్లి, మీ ఆయనను రమ్మను, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పాడు మహేంద్రవర్మ చిరునవ్వుతో. ఆల్రెడీ ఇందాకే కాఫీ ఇచ్చాను మావయ్య, లేచి ఫ్రెష్ అవుతున్నాడేమో, వెళ్ళి పిలుచుకు వస్తాను అంటూ హారతి పళ్ళం దేవుడి గదిలో పెట్టేసి పైనున్న భర్త దగ్గరికి వెళ్ళింది కృష్ణ. రూమ్కి వెళ్ళిన కృష్ణ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తాను ఇచ్చిన కాఫీ కప్ ఖాళీగానే పక్కనే ఉంది. కానీ మురారి మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అంటే కాఫీ తాగేసి అయ్యగారు మళ్ళీ ముసుగు తన్నేశారన్న మాట అనుకుంది కృష్ణ కోపంగా. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి దుపట్టా లాగింది. కాఫీ తాగి రెడీ అవుతున్నావేమో అనుకుంటే నువ్వింకా పడుకునే ఉన్నావా గాడిద అంటూ అతని తట్టి నిద్ర లేపడానికి ప్రయత్నించింది కృష్ణ. అప్పటికే ఆల్మోస్ట్ నిద్రమత్తు వదిలేసిన మురారి భార్య స్పర్శను గుర్తుపట్టి విసురుగా చేయి పట్టుకొని ఆమెను తన మీదకి లాక్కున్నాడు. ఒకసారిగా కృష్ణ అమాంతం భర్త మీద పడిపోగా ఆమె ముంగురులు మాత్రం ఎగిరి మురారి మొహం మీద పడ్డాయి. తడికూరుల సువాసన మత్తుగా పిలుస్తూ వాటిని చేత్తో పక్కకు తీసి భార్య మొహం చూశాడు. మగవలు మాటలతోనే కాదు, మత్తుతో కూడా ప్రాణాలు తీసేయగలరు. అవి నాకు ఇప్పుడే అర్థమైంది బంగారం అన్నాడు మురారి చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి చూస్తూ. కోతలు కోసింది చాలు, త్వరగా లే, మామయ్య పిలుస్తున్నారు అంది కృష్ణ పైకి లేవడానికి ట్రై చేస్తూ. నేను ఆల్రెడీ లేచే ఉన్నాను బంగారం, నువ్వు ఓకే అంటే చెప్పు, మళ్ళీ పడుకుందామంటూ బయట చాటున ఉన్న నడుమును ఒక చేత్తో చుట్టుకుంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఆపై మరో చేత్తో ప్రేమగా ముంగురులు సవరించాడు. మురారి ప్లీజ్, ఇప్పుడు ఎలాంటి వేషాలు వేయద్దు, ఆల్రెడీ టైం ఎంతైందో తెలుసా, త్వరగా ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ చేద్దామంది కృష్ణ కంగారుగా చూస్తూ. ఇప్పుడు నేను చేస్తుంది అదే కదా, నువ్వే అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ బొగ్గపై ముద్దు పెట్టాడు మురారి. నేను చెప్పేది ఈ టిఫిన్ గురించి కాదు అంటూ కృష్ణ ఇంకేదో చెప్పేలోపు తల్లి కృష్ణ ఏం చేస్తున్నారు పైన అన్న మావయ్య గారి పిలుపు గట్టిగా వినబడటంతో కంగారుగా ఇద్దరు దూరం జరిగారు. రే త్వరగా రెడీ అయ్యిరా, మావయ్య పిలుస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది కృష్ణ కంగారుగా. మురారి కూడా నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.